యాక్చువల్‌గా మాకు మైక్ ఇస్తారని తెలీదండి. నేను చెప్పిన వీడికి, "అరే ప్రిపేర్ అయ్యి వెళ్దాం రా" అని. వీడు, "అరే మనకెందుకు ఇస్తార్రా మైక్, మనం ప్రశాంతంగా కూర్చుందాం" అన్నాడు. ఇప్పుడు సడెన్‌గా వచ్చేసింది మైక్. సో థ్యాంక్ యూ. తాళి కట్టించుకున్నప్పుడు లేని భయం ఇప్పుడేంటి? అది ఇప్పుడు వినిపిస్తుందా సార్? సో యాక్చువల్‌గా ప్రిపేర్ అయిద్దాం అనుకున్నాం సార్. నేను వీడిని అడిగిన, "ప్రిపేర్ అయిద్దాం మామ" అని. వీడేమో, "మనకు ఇవ్వరు మామ, మనం సైలెంట్‌గా కూర్చుందాం, ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం" అన్నాడు. ఇప్పుడేమో మైక్ వచ్చేసింది. ఇప్పుడు ఇన్ని కెమెరాలు చూసే టెన్షన్ వస్తుంది. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫస్ట్‌లీ ప్రొడ్యూసర్ సార్. ఎందుకంటే ఇట్లాంటి ఈవెంట్‌కి రావడమే ఫస్ట్ టైము, మళ్ళీ స్టేజ్ పైన ఇట్లా మాట్లాడడం ఫస్ట్ టైం. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్ సార్ ప్రొఫెషనల్లీ యాజ్ వెల్ యాజ్ పర్సనల్లీ ఈజ్ రియలీ హెల్ప్ఫుల్. నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టర్ సార్కి కూడా థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్ వల్లనే ఇక్కడ ఉన్నాం. అదర్వైజ్ he would have selected somebody, but thanks that he selected us. And మా హీరో హీరోయిన్ వాళ్ళతో యాక్ట్ చేయడం రియల్లీ నైస్. అండ్ విజయ్ అన్న మ్యూజిక్ నిజంగా అదిరిపోయింది. అండ్ ఫస్ట్ టైం కలుస్తున్నాను మిమ్మల్ని. ఈరోజు వ్యాలంటైన్స్ డే, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కప్పులు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయండి. సింగిల్స్ ఏముంది, ఇట్లనే పోయి మీ ఫ్రెండ్స్కి తాళి కట్టేసి హ్యాపీగా నూడిల్స్, గోబీ మంచూరియన్ తినండి. అంతకుమించి మనం ఏం చేస్తాం చెప్పి. ఎనీవేస్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మనం బ్యాండ్ కొడితే బంజారా హిల్స్ నుంచి బీజింగ్ దాకా వినపడాలి మొత్తం. సో అట్లుంటుంది మా బ్యాండ్ మేళం. సో వెరీ సూన్ వీఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ వీ విల్ టాక్ మోర్ ఇన్ దట్ ఈవెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆడు ప్రిపేర్ కాలేదు సార్, ప్రిపేర్ కాలేదు. అందరికీ నమస్కారం. మాట్లాడినాను, బాగానే మాట్లాడావు. ప్రిపేర్ అవ్వలేదని ఇందాక నుంచి మమ్మల్ని అడుగుతున్నాడు, ప్రిపేర్ అయ్యావా, ఏం ప్రిపేర్ అయ్యావు అని. ఇప్పుడు అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాబీ అన్న థ్యాంక్ యూ, కోన సార్ రవి సార్ థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా అర్థం కావట్లేదు సార్. బాబీ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. మర్చిపోయినా సార్ ఇందాక, అంటే అందరం చూసి టెన్షన్ వచ్చేసింది సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవి సార్. అండ్ ఎవరైనా మర్చిపోయింటే రియలీ సారీ. మా కో డైరెక్టర్ వారం రోజుల నుంచి కొత్త బట్టలు కొనుక్కుంటారు సాగుకుంటున్నాడు. థ్యాంక్ యూ కో డైరెక్టర్ అన్న. కాదు బ్రదర్, మీ ప్రొడ్యూసర్ గారి పేరేంటి? కోన వెంకట్ సార్. డైరెక్టర్ గారి పేరు సతీష్ జవాజీ. నా పేరు సినిమాలో నరేష్ జవాజీ సార్. కాదు, వాళ్ళిద్దరికేమో నువ్వు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని చెప్పి విజయ్ అన్న పేరు చెప్పావు, వీళ్ళిద్దరి పేరు మర్చిపోయామో. లేదు సార్, అది రెస్పెక్ట్ వల్ల కొంచెం మర్చిపోయాను. అయితే ఓకే, అయిపోయిందా? మీద లేదనమాట. అయితే సార్ అయిపోయిందా? అయిపోతే నేను మాట్లాడతా. ఓకే, రోషన్ మాయ కోర్టులో చేసాం ఇద్దరం కలిసి, మళ్ళీ బ్యాండ్ మేళం. చాలా కొత్తగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇంతమంది నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కుతున్నా కదా. సిరి నీతో కూడా కోర్టులో యాక్ట్ చేశాను, థ్యాంక్ యూ సో మచ్. కోన సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రొడక్షన్లో ఇట్లా మాకు ఇదంతా కొత్తగా ఉందంటే ఫస్ట్ టైం అది మీ వల్లే. ఈ సినిమాలో అవకాశం వచ్చిందంటే సతీష్ అన్న అండ్ శివన్న థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా నాకు అసలు స్టేజ్ మీద నాకు అర్థం. సరే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పండి అందరికి. నాకు లవర్ లేదు కాబట్టి నేను చెప్పను. ఓరేని ఓకే, ఈ తాళ్ళు కట్టాడు కదా, సేమ్ ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, హరి అండ్ జయంత్ అని. వాళ్ళకైతే హ్యాపీ వ్యాలంటైన్స్ డే రా. మా ఫ్రెండ్స్కి, వీళ్ళ అమ్మాయిలు లేరు కానీ మా ఫ్రెండ్స్కి అయితే చెప్తా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. భలే ఉన్నారు మీరు అందరు అసలు. ఇటు మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా అదే నమస్కారం. నాకు ఏం మాట్లాడారు అర్థం కాదు. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సార్. ఇంకోటి మా సతీష్ అన్న అసలు నాకు ఛాన్స్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్షన్ చెప్తాను, నాకు వచ్చు కదా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, ఇంకా నాతో పాటు యాక్ట్ చేసిన వీళ్ళందరూ ఇలాగే ఆడుకుంటూ ఉంటారు నాతోని. ఇంకో విషయం, నేను లాస్ట్ ఇయర్ కోర్ట్ సినిమా అప్పుడు ఆ సినిమాకి వెళ్ళడానికి నాకు ఆ డబ్బులు లేవు బేసిక్గా.
అయితే ఆ రోజు ఒక్కరోజు 10 మినిట్స్ గ్రాసరీ డెలివరీ ఆ రోజు ఒక్కరోజు చేసి నేను ఆ రోజుకి డబ్బులు సంపాదించుకొని ఆ సినిమాకి వెళ్ళడానికి చాలా తిప్పలు పడ్డాను. ఇప్పుడు కరెక్ట్గా 1 ఇయర్కి వాళ్ళతో పాటు నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏమో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సినిమా అయితే ఎవరిని అప్సెట్ చేయదు, డిసప్పాయింట్ చేయదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరూ నవ్వుకొని తర్వాత లాస్ట్లో ఏడ్చుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి ఐఎమ్ వెరీ గ్లాడ్ మీరు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ డైరెక్టర్ గారికి సతీష్ గారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. అండ్ హోల్ డైరెక్షన్ టీమ్ they were very friendly and they were so nice to me. And Roshan and Sridevi ఇక్కడ ఉన్నావు, ఇక్కడ స్పెక్స్ పెట్టుకోలేదు పాపం, అందుకే వద్దురా ఎక్స్పోజ్ చేయద్దురా నన్ను. సో ఐ కెన్ సీ యూ ఆల్. ఓకే, they both are really good. I'm so happy to work with you all and really big fan to Roshan actually. ఆయన చిన్నప్పుడు చేసిన మూవీస్ చూసి ఫైనల్గా ఐఎమ్ డూయింగ్ విత్ హిమ్ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంటి ఏదో ఇలా పడేసినట్టు చెప్తున్నారు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎందుకు ప్రేమగా చెప్పొచ్చు కదా. Hello everyone, Trishika here. Thank you so much, starting with Kona Garu. Thank you so much for making me, this is kind of my official debut, Telugulo. So thanks a lot and I'm playing a very interesting role. Satish Garu, thank you. Chusina ventane nuvve kavita ani fix ayya annaru. So that's really nice. And chief guest ga vachina BVS Ravi gariki and Bobby gariki, thanks. And Roshan and Sridevi, you are very good co-actors to work with and very nice to work with. And Vijay Garu, your music was late. Thank you so much. Happy Valentine's Day to everyone. Yeah. థ్యాంక్ యూ టు ఆల్ దీస్ యంగ్ టాలెంట్. సో ఫ్యూచర్లో మీరు హీరోలు హీరోయిన్లు అవ్వబోతున్నారు, అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ప్రేమనే మీ సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల నుండి మీరు అందరూ పొందాలని. సో